పిల్లలు, సుమతీ శతకంలోంచి ఒక మంచి పద్యం తెలుసుకుందాం. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి. ఇది సుమతీ శతకంలోంచనమాట. దీని అర్థం ఏంటంటే, వినదగునెవ్వరు చెప్పిన. సుమతి అంటే మంచి మనసు కలిగిన వాడా, మంచి బుద్ధి కలిగిన వాడా, మనసు కాదు మంచి బుద్ధి కలిగిన వాడా. సో, అలా మంచి బుద్ధి కలిగిన వాడా, వినదగునెవ్వరు చెప్పినా, ఎవరు చెప్పినా సరే ఏదైనా మంచి మాటను గనక చెప్తే దాన్ని శ్రద్ధగా విను. వినమన్నారు కదా అని ఏది పడితే అది ఎవడో వస్తాడు, ఓ పిచ్చి విషయాలేవో చెప్తాడు అవి వినమని కాదు. మంచి విషయాలైతే మాత్రం వాళ్ళు చెప్పేది శ్రద్ధగా విను. తర్వాత ఇతరులు చెప్తున్నారు, వీళ్ళు చెప్తుంటే మనం వినడమేంటి అని పొగరు, అహంకారం లాంటివి ఉండకూడదు. ఓకే. మంచి మాట ఎవ్వరు చెప్పినా సరే వినాలి. ఫస్ట్ పాయింట్ అది. తర్వాతేంటి, వినినంతనే వేగపడక అంటే విన్న వెంటనే కంగారు పడిపోసి చేసేయకూడదు. చేసేయకుండా వివరింపదగున్ అంటే దాని గురించి మన సొంత బుద్ధితో మనం ఆలోచించుకొని, కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు. అంటే నీ బుద్ధితో ఆలోచించి నిజానిజాలు బాగా తెలుసుకొని, అది కరెక్ట్ అని అనిపిస్తే అప్పుడు ఆ పనిని చెయ్యాలి అని చెప్తున్నారు. అంటే ఇందులో మొదటి మాటేంటి? మంచి విషయం ఎవరు చెప్పినా వినాలి. చెప్పారు కదా! అబ్బా! మంచి విషయం వాళ్ళు చెప్పేసారు కాబట్టి వెంటనే నేను చేసేస్తాను అని చేసేయకూడదు. వాళ్ళు చెప్పిన విషయానికి మన బుద్ధితో మనం మళ్ళీ ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని నిదానంగా దాని మంచి చెడ్డలేంటి అని తెలుసుకొని, అప్పుడు అది మంచిది అనిపిస్తే, అది కరెక్ట్ పనే అనిపిస్తే, ఆ పని మనం చెయ్యాలి. ఇది ఈ పద్యం తాలూకా అర్థం. సరేనా?